ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబా గారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ పాలిట రాక్షసుల్లా ఈ ముగ్గురు స్త్రీలు తయారయ్యారమ్మా. అలా ఎందుకు తయారయ్యారు, ఎవరు వాళ్ళు, ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నీ బాబా చెప్పే మాటల్ని నువ్వు విని తీరాల్సిందే. ఇప్పటికే వీరి వల్ల నువ్వు చాలా ఏడుస్తూ ఉన్నావు. ఇంకా కూడా నిన్ను చాలా బాధ పెట్టాలనే చూస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఇది నువ్వు వింటే వారి పేర్లతో సహా నేను చెప్తానమ్మా, జాగ్రత్తగా విను అని బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, నీకు ఎన్నోసార్లు ఇప్పటికే చెప్పానమ్మా. ఎంతోమంది నీకు ఎన్నో రకాలుగా తెలియచేయాలని చూసినా కూడా నువ్వు అస్సలు పట్టించుకోవడం లేదు. అసలు నీ చుట్టూ ఉన్న ముగ్గురు స్త్రీలు ఎవరో నువ్వు వెంటనే తెలుసుకొని తీరాలి. దానివల్ల నువ్వు ఎంతో నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావు, ఎంతో బాధ కూడా పడుతూ ఉన్నావు. కాబట్టి పైకేమో మంచి మాటలు అనుకోకుండా నిన్ను మనసులో బాధపడే విధంగా వాళ్ళ మనసులో నీ మీద అసూయను, ఈర్ష్యను, ద్వేషాన్ని పెంచుకుంటూ నిన్ను చూడలేక బయట అంటే నీ గురించి చెడుగా నలుగురు మాట్లాడుకునే విధంగా, చులకనగా మాట్లాడుకునే విధంగా వాళ్ళు నలుగురిలో నీ గురించి నువ్వు నవ్వుల పాలయ్యే విధంగా, నిన్ను వాళ్ళ ముందు నవ్వుల పాలు చేసే విధంగా ప్రయత్నాలు అనేవి మొదలుపెట్టారు. మీ బంధువులలో నిన్ను విలువ లేకుండా చేసి అవమానానికి గురి చేస్తూ ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా గతంలో నీ విషయంలో చాలానే జరిగాయి. అంతేకాకుండా నువ్వు నావారు అని చెప్పి నమ్మి ప్రతి చిన్న విషయాన్ని, పెద్ద విషయాన్ని వారితో పంచుకొని నువ్వు వాళ్ళ కళ్ళ పడడం కూడా వాళ్ళకి ఇష్టం లేదమ్మా. వారు నేను ఏ విధంగా అయినా సరే నమ్మించి మోసం చేయాలని చెప్పి పెద్ద పథకాన్నే వాళ్ళు పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఆధారంగా పెట్టుకొని ఎన్నో రకాలైన పనులు నీ చేత చేయించుకొని నీతో అవసరం అనేది తీరిపోయిన తర్వాత నీ నోటితో మంచిగా మాట్లాడుతూనే నొసలుతో ఎక్కిరిస్తూ ఉన్నారు. ఈ రాక్షసులు ఎందుకు ఈ విధంగా నీకు చేస్తున్నారు అంటే కనుక, ఈ భూమి మీద ప్రతి ప్రాణి కూడా ఎంతో అంత భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే కదా ఒక మానవుని జన్మ అనేది ఎత్తుతారు. ఆ మానవుని జన్మ ఎత్తిన తర్వాత నేను ఎందుకు పుట్టాను అని చెప్పి తెలుసుకొని మంచితంగా బ్రతికేవారు ఎప్పుడూ కూడా ఆ ఈశ్వరుని అనుగ్రహంతో సంతోషంగానే ఉంటారు. ఎప్పుడైనా కానీ ఒకరిని చూడలేక ఒకరి మీద ఈర్ష్య, ద్వేషం, అసూయ పెంచుకొని ఎలాగైనా సరే వారిని కష్టపెట్టాలి, నాశనం చేయాలి అనే బుద్ధి మనసులో పెట్టుకొని అదే ఆలోచనతో బ్రతుకుతూ ఉన్నారు చూడు. అటువంటి వారిని రాక్షసులతోనే పోలుస్తారమ్మా. గత జన్మలో ఎన్నో పాపాలు చేశారు కాబట్టే ఈ జన్మలో వారు మానవ రూపంలో ఉన్న రాక్షసులుగా పుట్టారు. కాబట్టి అటువంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి.
ఈ రాక్షసుల జన్మ ఎత్తినందుకు సంతోషంగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఆనందంగా కూడా ఉంటున్నారు అని నువ్వు అనుకోవచ్చు. బాబా వాళ్ళే సంతోషంగా ఉంటున్నారు కదా, మరి నేను మంచితనంగా ఉండడం వల్ల నాకు ఒరిగిందేంటి అని అందరినీ గుడ్డిగా నమ్మి ప్రతి ఒక్కరూ కూడా నన్ను మంచిగా చెప్పుకోవాలి అని చెప్పి అందరికీ కూడా చేసిందల్లా కపటం లేకుండా నా వాళ్ళు అని చెప్పి అనుకున్న పని ఈరోజే నేను చేస్తున్నాను కదా, కానీ నాకు ఏ రోజు కూడా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాను. వాళ్ళు మాత్రం చుట్టుపక్కల వాళ్ళు 10 మందితో ఆ మాటలు చెప్పుకుంటూ ఆ రోజు మొత్తం కూడా సంతోషంగా గడుపుతున్నారు. ఒకరోజు గడవాలి అంటే నాకు కొన్ని వేల ఆలోచనలతోటి నా మనసంతా కూడా మొద్దుబారిపోతుంది. కానీ వారు మాత్రం చాలా అంటే చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటున్నారు అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. తల్లి, ఏది ఏమైనప్పటికీ కూడా నీకు ఎప్పుడో చెప్పాను కదా, సంతోషమైన ఆనందమైన దుఃఖమైన ఏది నువ్వు పొందాలి అనుకున్నా కూడా అది ఎక్కడి నుంచో నీ దగ్గరికి రాదు, నీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. అది రోజంతా కూడా ఎలా గడవాలో కూడా తెలియని ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా. కొన్ని వేల ఆలోచనలతో నువ్వు కృంగిపోతున్నావు. ఆలోచనలు నీ మనసులోకి వస్తూనే ఉన్నాయి అంటే వాటిని నువ్వు అనుమతి ఇచ్చినట్టే కదా. వాటి గురించి నువ్వు ఆలోచించకుండా వేరే పని మీద నువ్వు ధ్యాస పెట్టావంటే నీ ఆలోచనలన్నీ కూడా నీ మనసులోకి రావడానికి కూడా ఇష్టపడవు. అంతేకాదు ప్రతిరోజు కూడా ఎంతో విలువైనదమ్మా. ఆ సమయం దాటిపోయింది అంటే నీకోసం తిరిగి మళ్ళీ అటువంటి రోజు అనేది రాదు కదా, గడిచిన కాలం తిరిగి రాదు కదా. నువ్వు నీ లాభాల కోసం, నీ సంతోషాల కోసం, ఆనందాల కోసం ఉపయోగించాలి. ఇంకేమన్నా అంటే నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంతోషం అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తల్లి. సంతోషంగా గడపాలి అంటే చుట్టూ 10 మంది ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకున్నట్లు వారి చుట్టూ 10 మంది ఉండొచ్చు, కానీ వారికేమో చాటుగా ఎవరి ఇళ్లలో వాళ్ళు వెళ్ళినప్పుడు వారి గురించి ఏమనుకుంటున్నారు అన్న ఆలోచన, ఆందోళన ఉంటుంది. కానీ ఒంటరిగా ఉన్న ప్రశాంతంగా ఎవరికీ చెడు తలచకుండా ఉంటే అంతకు మించిన ప్రశాంతత ఏముంటుంది చెప్పు. ఒకరిని చూసి ఓర్వలేనితనం ఉంటే వారు ప్రశాంతంగా ఎలా ఉంటారనుకుంటావు? వారిలో వారే ఈర్షలను, అసూయలను పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి ఈర్షతో కూడినటువంటి స్నేహాలు అనేవి నీకు దొరకనందుకు సంతోషపడు. మొదటగా అర్థమైంది కదా. ఇక సంతోషంగా ఉండే పనులు చేసుకుంటూ చక్కగా నీకు నచ్చిన పాటలు వింటూ రోజు మొత్తం కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ ప్రశాంతంగా మనసుని ఉంచుకుంటూ కాసేపు ధ్యానం చేసుకుంటూ నీకు నచ్చిన పని చేస్తూ నీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ నీకు ఇష్టమైన వారితో, నిన్ను ప్రేమించే వారితో సమయాన్ని గడుపుతూ రోజంతా నువ్వు సంతోషంగా ఆనందంగా ఆస్వాదించే హక్కు నీకు ఉంది కదా. దాన్ని చేతులారా నువ్వు కూడా పాడు చేసుకుంటున్నావు అంటే నిజంగా నీకంటే తెలివి తక్కువ వారు మరొకరు ఉండరు. అదే కదా నేను చెప్తున్నాను తల్లి. నీ పాలిట రాక్షసుల్లా మారినటువంటి ఈ స్త్రీలు నీ యొక్క రక్త సంబంధికులు అయితే కాదు, నీ బంధువులలో ఒకరు. మరి ఇంతకీ ఆ స్త్రీలు ఎవరు అంటే కనుక నీ అత్తింటి వైపు వారు. ఆ స్త్రీలు కూడా నీకు బాగా తిక్కరైన వారు. ఇద్దరైతే మరొక స్త్రీ బయట నుంచి వచ్చిన స్త్రీ. అయితే ఈ బయట నుండి వచ్చిన స్త్రీతోటి ఈ ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలు కలిసి ముగ్గురిగా మారి ముచ్చటగా కూర్చొని నిన్ను ఎలా ముంచాలి, నిన్ను ఎలా ప్రశాంతంగా ఉండనివ్వకూడదు, నిన్ను ఎలా నష్టపరచాలి, నీ మీద లేనిపోనివి ఎలా చెప్పాలి అని ఆలోచనలు చేస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ పిల్లలు ఏం చేస్తున్నారు, నువ్వు ఏం తింటున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం కట్టుకుంటున్నావు, ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు ఆరా తీస్తూనే ఉన్నారు. నీ గురించి ప్రతి అణువు వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు. నీ సంపాదన ఎంత, నీ ఖర్చు ఎంత, నువ్వు హాయిగా నవ్వుతూ ఉన్నావా, ఏడుస్తూ ఉన్నావా, ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు తెలుసుకుంటూనే ఉన్నారు. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. నీ వివరాలన్నీ కూడా సేకరించారు. ఎప్పుడైనా కానీ ఒక రాయి అనేది వెయ్యగా ఏదో ఒక రాయి తగులుతుంది కదా. ఒక 10 రాళ్ళు వేసినప్పుడు 10 రాళ్ళలో ఒక రాయి అయినా అనుకున్న దానికి గురి పెట్టి మనం వదిలితే ఆ 10లో 9 కింద పడిపోవచ్చు, కానీ ఒక రాయి అనేది తగులుతుంది. అలాగే వారు కూడా నీ మీద ఏడుస్తున్నారు, నీ మీద ఈర్ష్యని చూపిస్తున్నారు, నీ మీద అసూయని చూపిస్తున్నారు. కనీసం వారు 100 సార్లు నీ పేరు తలుచుకుంటున్నారు. 100 సార్లలో 99 సార్లు అవి నీ దగ్గరికి చేరకపోయినా కానీ ఒక్కసారైనా వాళ్ళ ఏడుపు అనేది నీ దగ్గరకు వచ్చే అవకాశం ఉందమ్మా. దానివల్లే ఇప్పుడు ఇన్ని సమస్యల్ని నువ్వు అనుభవిస్తున్నావు.
గతంలో ఎంతో ఆరోగ్యంగా ఉండే నువ్వు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉండే నువ్వు ఇప్పుడు ఎంతో మనశ్శాంతిగా జీవించే నువ్వు ఈ రోజున ఏ సంతోషాలు లేకుండా కడుపులో నుంచి ఏదైనా కానీ ఆనందం రావాలి అన్నా, సంతోషం రావాలి అన్నా, పెదవుల మీద చిరునవ్వు రావాలి అన్నా, అది పైకి తెచ్చుకున్నది ఒక రకంగా ఉంటే కడుపులో నుండి వచ్చేది, తన్నుకొని వచ్చేది మరొక రకంగా ఉంటుంది. అలా పైనే ఆనందాలు పొందుతున్నావే తప్ప మనస్ఫూర్తిగా సంతోషాన్ని నవ్వి నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పు? దీనికి కారణం కూడా వారి ఏడుపులే తల్లి. వారి యొక్క ఈర్ష, ద్వేషం, దృష్టిదోషం కారణంగా నీ మీద పడడం వల్లే ఎంతో ఆరోగ్యంగా ఉండే నువ్వు కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఈ రోజున నువ్వు ఏదో ఒక రకంగా మందులు మింగుతూ, అంతేకాకుండా సరిగ్గా నిద్ర లేకుండా గొడవలు పడడం, మనశ్శాంతిగా లేకపోవడం, ఇంట్లో చిన్న చిన్న తగాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇలా ఎప్పుడైనా కానీ పక్కవారి యొక్క ఏడుపు అనేది ఏదో ఒక రూపంలో నేను తాకుతూనే ఉంది. కనీసం 100 సార్లు అయినా కూడా ఏడుపులో ఒక్కసారైనా వచ్చి నిన్ను తాకే ప్రమాదం ఉంది కదా. అందువల్లే ఈ సమస్యలు, బాధలు, ఈ అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఆ 3 స్త్రీల వల్లే నీకు ఇలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే నీ మనసులో ఒక ఆలోచన వచ్చేసింది కదా. ఆ 3 స్త్రీలు ఎవరు అని చెప్పి నువ్వు చేయవలసింది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. ఏడ్చే వారిని, వారి మనసులో ఆ దృష్టి, వారి యొక్క అభిప్రాయాలను, వారిలో మార్పుని మనం ఏది కూడా చెయ్యలేం, మార్చలేం. కానీ కొన్ని రకాలుగా వారితో ప్రవర్తించడం వల్ల వారి యొక్క ఏడుపుల నుంచి నువ్వు దూరం అవ్వచ్చు. అంతేకాదు కొన్ని రకాల పనులు నువ్వు చేయడం వల్ల వారి యొక్క ఏడుపులు నీకు తగలకుండా నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు. ఇంతకీ ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా కానీ ఒక శత్రువు అనేది నీ ముందుకు వచ్చి నవ్వుతూ, మాట్లాడుతూ వారి యొక్క అవసరాలను తీర్చుకుంటుంది అంటే కనుక దాని అర్థం నీ యొక్క అమాయకత్వం అయితే కాదు. ఎవరు ఏం చేస్తున్నా కూడా అన్నీ తెలిసి కూడా నువ్వు మెదలకుండా ఉంటున్నావు అంటే అది నీ యొక్క చేతకాని తనమే. కానీ అలా అమాయకురాల్లాగా నీకు ఏది అమాయకుడిలాగా, చేతకాని వారిలాగా బ్రతకడం నీకు ఇష్టమేనా? లేదు కదా. నువ్వు వారితో ఎలా అయితే వారు ఎలా ఉంటున్నారో వారితో నువ్వు కూడా అలాగే ఉండడం నేర్చుకో. అది ధర్మమే. అది ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. నీకే వదిలేస్తున్నాను తల్లి. నీ తెలివితేటల్ని నువ్వు ఏ విధంగా ప్రతిష్ఠిస్తావో అక్కడ నువ్వు ఒక ప్రదర్శన లాంటిది చేసుకోవాల్సి ఉంటుంది. నీకు నువ్వే వారి ఇళ్ళకు వెళ్ళి కూర్చోవడం కానీ, వారితో మాట్లాడాలని చెప్పి ఆశతో ఎదురు చూడడం కానీ, ఎలాగైనా కానీ వారితో టైం స్పెండ్ చెయ్యొద్దు. ఇది ఒక్కటే నేను చెప్తున్నాను. ఇక నువ్వు వాళ్ళ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇటువంటివి కూడా చెయ్యొద్దు. ఎందుకంటే దానివల్ల ఇంకాస్త నీ మీద అలుసు అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైనా కానీ ఒక మనిషికి మన మీద విలువ, గౌరవం పెరగాలి అంటే వీలైనంత అందుబాటులో వారికి మనం ఉండకూడదు. సాధ్యమైనంత దూరంగా వారికి ఉండాలి. అప్పుడే వారికి మన విలువ అనేది అర్థమవుతుంది. నేను చెప్పింది అర్థమైంది కదమ్మా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో నీకు తెలిసిందనే అనుకుంటున్నాను. ఇక నువ్వు ఏది కూడా సమయము, ఒక్క క్షణం వృధా అయినా కూడా నువ్వు తిరిగి తెచ్చుకోలేవన్న విషయం నీకు బాగా తెలుసు. కాబట్టి గడిచిన సమయాన్ని తిరిగి తెచ్చుకోలేవు అన్న విషయాన్ని పదే నీకే చెప్పుకుంటూ ఉన్న ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకుంటూ నీ భవిష్యత్తు కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ ఆరోగ్యం కోసం నువ్వు పాటుపడాలి. దానికోసం నువ్వు శ్రమపడాలి. మిగతా ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసే. నీ కుటుంబం గురించి ఆలోచించు, నీ ఆరోగ్యం గురించి ఆలోచించు, నీ గురించి ఆలోచించు. నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో. నీకు ఇష్టమైన పని చెయ్యి, ఇష్టమైన ఫుడ్ తిను. ఏదైనా సరే నీకు నచ్చింది చెయ్యి. ఒకసారి పాటలు వినాలనిపిస్తే విను, ధ్యానం చేయాలనిపిస్తే చెయ్యి. ఇష్టదైవాన్ని నువ్వు మనసులో తలుచుకుంటూ ఉండాలి అనిపిస్తే అలాగే చెయ్యి. అంతేకాని సమయాన్ని వృధా చేసుకుంటూ అనవసరమైన ఆలోచనలతో జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.